హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రుచికరమైన చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకుంటామో చూద్దామండి. వీటిని గండి పక్కెలు అంటారు. వీటికి ముందుగానే ఉప్పు, పసుపు, కారం పట్టించేయాలండి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకోండి. ఒక 6-7 పచ్చిమిరకాయలు, ఒక టమాటా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 150 గ్రాముల చింతపండు అండి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు కళాయి తీసుకొని ముందుగా ఉప్పు, కారం, పసుపు పట్టించిన చేపలను వేసేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు పట్టించడం వల్ల చేపలకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ప్లస్ చేప కూడా గట్టి పడుతుందండి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయ ఇలా వేసేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా కలిపేసి మీకు నేను చూపిస్తానండి. కంపల్సరీగా టమాటా అన్నది చేపల పులుసులో వేయండి. ఎందుకంటే అలా వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా మారుతుంది కూర అన్నది. చూసారు కదా, ఇవి చిన్న చిన్న పక్కిలండి. కాబట్టి వీటిని ఇలాగే తల తీసేసి ఇలా ఈ విధంగా వేసేసుకున్నాము. చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఈ చేపల కూర. సరేనా? ఇప్పుడు ఈ కూరకు తగినంత ఆయిల్ అన్నది వేసుకుందాము. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఈ మొత్తం కలిపి మీకు ఒకసారి నేను చూపిస్తానండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని పిసికేసి పులుసు అన్నది ముక్క మునిగే వరకే పోసుకోవాలండి. ఎక్కువ పోయొద్దు, ఎందుకంటే చిన్న చేపలే కదా, త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు చేపల కూరను ఉడకనివ్వాలండి. ఫస్ట్ చేపల కూర ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. చూసారు కదా, పులుసు అన్నది చక్కగా తెరులుతుంది కదండి. ఇప్పుడు మనకి ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకోండి. ఈ టైంలో మనం గరిటతో ఒకసారి కలపొచ్చండి, ఏమవుదు. అలా కలపమన్నారని మొత్తంగా తిప్పేయకుండా జస్ట్గా స్లోగా ఒక పక్క నుంచి కలపండి. మాకు అన్నీ సరిపోయినాయి కదండి, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. కాబట్టి మూత పెట్టేసి సిమ్లో ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు వరకు హైలో ఉడకనిచ్చాం, ఇప్పుడు సిమ్లో ఉడకనిచ్చాం కదండి. తర్వాత ఈ విధంగా గ్రేవీ చక్కగా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు పొడి మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇక గరిటె అన్నది పెట్టొద్దండి, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము సిమ్లోనే. అప్పుడు పొడి మసాలా మొత్తం కూడా ఇంకిపోతుంది. మనకి కూర చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా, అంతేనండి. ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు మనకి రెడీ అయిపోయింది. కంపల్సరీగా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కంపల్సరీగా వీడియోని లైక్ చేయడం మానొద్దండి. మీకు నేను చెప్పిన విధానం, చూపించిన విధానం నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.